పుంగనూరు ఎన్ఎస్ పేట్లో టీడీపీ నాయకుడు నదీం బాషా కారును కొందరు పెట్రోల్ పోసి తగులబెట్టారు. అర్ధరాత్రి వేళ తన కారును దగ్ధం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని నదీం బాషా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 5 రోజుల క్రితం మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో తమ పేర్లు నమోదు చేశారంటూ వైసీపీకి చెందిన లడ్డు, మున్నా తమ కారును తగలబెట్టారని నదీం బాషా ఆరోపిస్తున్నారు. పుంగనూరులో ఎప్పుడు సంఘటనలు జరిగిన వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తల ప్రలోభం, వాళ్ళ హస్తం ఉండడం గమనార్హం. ప్రతిసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈ చర్యపై పోలీస్ డిపార్ట్మెంట్ మరియు పెద్దలు, అధికారులు కూడా కఠిన చర్యలు తీసుకొని ఎవరైతే దుండగులు చెప్పి మరి బండ్లు కాల్చినారో, ఒకడు ఎవడైతే మున్నా, ఇంకొకడు లడ్డు, ఎన్ఎస్పేటకు చెందినటువంటి ఇద్దరు చెప్పి మరి తాగి పెట్రోల్ తీసుకుపోయి బండిని కాల్చడం అనేది చాలా దౌర్భాగ్యమైన విషయం. వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ